క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఎంత తీసుకున్నావు కూడా ఏమైంది మరి ఇప్పుడు ఎగరకొచ్చింది సార్ మొత్తానికి ఏం చేద్దాం అది కాదు అది రెక్కలు సెట్ చేయాలి అది రన్నింగ్ సెట్ అవుతుంది. మనం ఏదైనా వస్తువును కొన్న తర్వాత అది పని చేయకపోతే ఏం చేస్తాం? అమ్మిన వారి షాప్కి వెళ్ళి అడుగుతాం, లేదంటే ఎందుకులే అని ఊరుకుంటాం. అయితే ఓ 10 ఏళ్ల బాలుడు మాత్రం అలా ఊరుకోలేదు. తాను కొన్న బొమ్మ హెలికాప్టర్ పని చేయకపోవడంతో వ్యాపారిపైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. తల్లిదండ్రులతో కలిసి కర్ణాటకలోని బర్మనాగన్పల్లిలో ఉంటున్న వీరారెడ్డి అనే 10 ఏళ్ల బాలుడు సిద్ధేశ్వర జాతర ఉత్సవాల కోసం 4 రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా కంక్టిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. జాతరలో ఓ వ్యాపారి వద్ద 300కు బొమ్మ హెలికాప్టర్ను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకుని వెళ్ళాక అది పని చేయలేదు. దీంతో ఆ బాలుడు దాన్ని తీసుకువెళ్లి వ్యాపారికి పని చేయడం లేదని చెప్పడంతో మొదలు తీసుకున్న దాన్ని మార్చి వేరేది ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాక అది కూడా పని చేయలేదు. ఇలా పలుమార్లు మార్చినప్పటికీ 4వసారి మళ్లీ వచ్చిన బాలుడిపై వ్యాపారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీరారెడ్డి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తనను మోసం చేసిన వ్యాపారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంత తీసుకున్నావు కూడా ఏమైంది మరి ఇప్పుడు ఎగరకొచ్చింది సార్ మొత్తానికి ఏం చేద్దాం అది కాదు అది రెక్కలు సెట్ చేయాలి అది రన్నింగ్ సెట్ అవుతుంది. ఏడగొన్నావు ఏమైంది అది రిటర్న్ ఇస్తే ఏమో మొత్తం చెప్పలేదు. రిటర్న్ ఇస్తే సార్ 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకోసారి రాకలేదు సార్. లేదా ఎగురుతాను చూపెట్టింది అందుకు లేదు సార్. ఏం కంప్లీట్ ఇస్తావు? ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? షాపు మీద కంప్లీట్ ఏం వచ్చినావు? ఏం పేరు? ఫస్ట్ కొన్నప్పుడు సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురుకొస్తుంది. ఏం పేరు నీది? వినారెడ్డి సార్. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్ళిపోయాడు. దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.